నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి జగన్ సన్నిహిత అడిషనల్ డీజీపీకి రేవంత్ రెడ్డి గారు చెక్ పెట్టబోతున్నారా మరి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతుంది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇక్కడ చూస్తుంటే జగన్ సన్నిహిత అడిషనల్ డీజీపీకి చెక్ పెట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఈ పరిణామాన్ని అసలు మనం ఎలా చూడాలి సార్ స్టీఫెన్ రవీంద్ర అవును సార్ ఆ పేరుకే ఒక ఇమేజ్ ఉంటుంది స్టీఫెన్ రవీంద్ర పేరు వింటేనే ఒక ఇది ఉంటుందన్నమాట ఆంధ్రప్రదేశ్ పోలీసులో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కొంతమంది పేర్లు చెప్తే వెంటనే జనానికి ఇది వస్తుందన్నమాట అట్లాంటి వ్యక్తుల్లో ఈయన ఒకడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ ఇట్లా ఏ విధంగా వాళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాసి ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రిని దగ్గరై వీళ్ళు పోలీసులో ఒక రకంగా పూర్తి ఆధిపత్యం చలాయించిన దీంట్లో ఇప్పుడు ఈయన స్టీఫెన్ రవీంద్ర ఈయన 99 బ్యాచ్ 1999 బ్యాచ్ అన్నమాట ఈయన ఏంటంటే రాజశేఖర్ రెడ్డికి పెట్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉండేవాడు సిఎస్ఓ అన్నమాట ఎవరు స్టీఫెన్ రవీంద్ర ఆ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు ఇప్పుడు నువ్వు అన్నది అదే కదా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి అడిషనల్ డీజీపీ స్థాయికి వచ్చారు ఈయన అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాల్సింది ఏంటంటే అప్పుడు శ్రీలక్ష్మి గారు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళిపోయారు కదా ఆ శ్రీలక్ష్మి గారు కూడా వీళ్ళకి బాగా క్లోజ్ అనమాట అట్లాగే మరి ఈయన కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాడు అనుకున్నారు అక్కడ సిఎస్ఓగానో అక్కడ మన జగన్మోహన్ రెడ్డికి అక్కడ డీజీపీగా అటు వెళ్తారనుకున్న దీంట్లో ఈయన కాదు ఇక్కడే కంటిన్యూ అయ్యారు ఎవరు స్టీఫెన్ రవీంద్రకి అనుమతి ఏమీ రాలేదు పెట్టుకున్నా కూడా అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటి వివాదాస్పద అధికారి ఎప్పుడైతే నువ్వు అధికార పార్టీకి అంటగాగావో ఒక ముఖ్యమంత్రి స్వామి భక్తి ఎక్కువైందో వీళ్ళందరూ కూడా ఏంటి ల్యాండ్ మాఫియా ఆ భూ కబ్జాలలో కావచ్చు సెటిల్మెంట్లలో కావచ్చు పంచాయతీలు చేయటము వాళ్ళకి వీళ్ళు వెన్నుదన్నుగా నిలబడటం వాళ్ళ పవర్ వీళ్ళు కాపాడటం వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ని వాళ్ళు కాపాడటం క్విడ్ ప్రోకో నడుస్తుంది ఎవరికి పాలకులకు పోలీస్ అధికారులకు సన్నిహిత అధికారులు వీళ్ళంతా కూడా ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర మీద నిన్న కూడా ఎవరు ఒక ఆయన కేసు పెట్టాడు ఎవరు డిఎస్పి తను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు అక్కడెక్కడ జవ్వాడి భూ కుంభకోణం అతను ఎవరో ఏంటి అతనికి ఇతను ఫేవర్ చేయలేదనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ అతని యజమాని స్టీఫెన్ రవీంద్రని ప్రలోభాలకు గురి చేసి ఇతన్ని ఇబ్బంది పెట్టడం ఇతన్ని ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయడం 1 year పాటు సస్పెండ్ చేశారు నేను స్టీఫెన్ రవీంద్ర వల్ల ఒక 1 year విలువైన కాలాన్ని కోల్పోయాను కాబట్టి స్టీఫెన్ రవీంద్ర మీద చర్యలు తీసుకోండి అని వేసాడు కేసు అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఈ కేసులు పెరిగిపోయాయి ఎవరు ఇన్నాళ్ళు 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అటు కేసీఆర్ కుటుంబ బాధితులు కేసులు వేస్తున్నారు వరుసపెట్టి ఇటు ఈ పోలీస్ అధికారుల బాధితులు వరుసపెట్టి కేసులు వేస్తున్న దీంట్లో మనకి ఈ ఇన్స్పెక్టర్ డిఎస్పీ వేసిన కేసు ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర మెడకు చుట్టుకుంది జనరల్గా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు అంటే రేవంత్ రెడ్డికి కొంత కంటు ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో ముఖ్యమంత్రులందరూ అభినందించారు కానీ జగన్మోహన్ రెడ్డి అభినందించారు కనీసం ఫోన్ కాల్ చేసి కూడా అభినందించలేదు ఎందుకంత తేడా యాక్చువల్గా వాళ్ళ మధ్య గట్టు తగాదా లేదు భూ తగాదా లేవు ఏ ఆస్తి తగాదా లేవు కదా ఈయన తెలంగాణ ఆయన ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి ఏమన్నా లోటస్ పాండ్లో వాటా అడిగాడా వీళ్ళ ఆస్తుల జోలికేమీ వెళ్ళలేదు కాకపోతే ఏంటంటే కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి అంటగాగటం రేవంత్ రెడ్డిని మళ్ళీ అభినందిస్తే కేసీఆర్కి ఎక్కడ కోపం వస్తుందో అనే ఉద్దేశమా జనరల్గా ఎవరు ముఖ్యమంత్రి అయినా అభినందిస్తారు రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో వీళ్ళు అభినందించరా జగన్ కూడా అభినందించాలి కదా ఇదేంటిది ఇది రాజకీయంలో అది మామూలు ఏది ప్రోటోకాల్ ప్రకారం అలాంటి కనీస మర్యాదనే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి పట్ల చూపలేదు సరే దాన్నేమి అతను మనసులో పెట్టుకుని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాడని నేను అనుకోను కానీ ఇవాళ ఒక కేసు పడింది స్టీఫెన్ రవీంద్ర మీద ఇంతటితో ఆగుద్దంటావా
ఇంకా అనేక కేసులు పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, అన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ జరిగాయి. అంతగా వీళ్ళు ల్యాండ్ మాఫియాతో, రియల్ ఎస్టేట్ మాఫియాతో వీళ్ళు కొల్లైడ్ అయిపోయిన పరిస్థితుల్లో స్టీఫెన్ రవీంద్ర మనం వివాదాస్పదుడని ఎందుకు అనుకున్నాం? అంతకుముందు నువ్వు తెలంగాణ యాజిటేషన్ కూడా చూసుంటావు. ఉద్యమ సమయంలో కూడా ఈయన తెలంగాణ ఆందోళనకారుల పైన ఉక్కుపాదం వేశాడు, అణిచివేశాడు. ఏంటి, ఆ ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఆ విద్యార్థుల పైన అక్కడ బయట గేట్ల దగ్గర మొత్తం పోలీసు బలగాలని మోహరించి వాళ్ళపైన భౌతిక దాడులకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంత భయపెట్టిన పరిస్థితి. స్టీఫెన్ రవీంద్ర అక్కడే ఇన్ఛార్జిగా పెట్టారు అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజానికి స్టీఫెన్ రవీంద్ర దూరం అయ్యాడు. తెలంగాణ సమాజంలో స్టీఫెన్ రవీంద్ర మీద తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. ఎవరిలో? ఈ ఆందోళనకారుల్లో, అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల్లో, వీళ్ళందరిలో కూడా. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాదిగా, ఈ ఉద్యమకారులకు వెన్నుదన్నుగా స్టీఫెన్ రవీంద్ర పట్ల అతనేమి సానుభూతి చూపే అవకాశం లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. చట్టం చేతులు చాలా ఏమంటావు పొడవా, చట్టం చేతులు చాలా పొడవంటుంటారు కదా. స్టీఫెన్ రవీంద్ర కూడా చట్టానికి ఏమీ అతీతుడు కాదు. ఆయన ఒకవేళ ఆయన పోలీస్ అధికారి అయితే అవ్వచ్చు, అంత మాత్రాన ఆయనకి సెక్షన్లు ఉండవా? వీళ్ళంతా పోలీస్ అధికారులేగా. ఇప్పుడు జైళ్ళకు వెళ్ళారు ఎవరు? ఫోన్ ట్యాపింగ్లో ప్రణీత్ రావు డిఎస్పీ, ఇవాళ రాధాకిషన్ రావు ఆయన హెడ్ అసలు టాస్క్ ఫోర్స్కి. అసలు ఇంతమంది పోలీసులు ఇవాళ జైళ్ళకు వెళ్తున్నారంటే ఏం జరుగుతోంది తెలంగాణలో? టాస్క్ ఫోర్స్ ఇవాళ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ గీత ఎంత దాటారు. ఇప్పుడు అధికారులకు పాలకులకు మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది. వాళ్ళు ఉండేది 5 ఏళ్లే, వీళ్ళు 30-40 ఏళ్ళు సర్వీస్ చేయాలి. వాళ్ళని ప్రజలు ఓడిస్తారు. ఒకసారి నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నీ అంతటి నువ్వు చేతులారా చేసుకుంటే తప్ప ప్రజలు నిన్నేమి చేయలేరు, తీసేయరు. ఇప్పుడు ఇవాళ ఈయన అడిషనల్ డీజీపీ, ఈయన ఎవరు తీసేయలేరు. ఈయన ఐపీఎస్ ర్యాంక్ ఎవరన్నా లాక్కుంటారా? మీరెందుకు ఈ ఐపీఎస్లు, ఈ ఐఏఎస్లు ఎందుకు 5 ఏళ్ళు ఉండేటటువంటి ఆ తుమ్మితే ఊడే ముక్కు ఎవరు? ఆ ముఖ్యమంత్రులు, ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి దాసోహం చేయటం ఏంటి? వాళ్ళ చెప్పు చేతల్లోకి వీళ్ళు వెళ్ళడం ఏంటి? హీరో వర్షిప్ కదా. చిన్నపిల్లల్ని నువ్వు కదిలిస్తే ఏమంటావు? నువ్వు పెద్ద అయ్యాక ఏమంటావు? ఏమవుతావురా? ఐపీఎస్ అంటాడు. అలాంటి పిల్లల్లో అంత హీరో వర్షిప్ ఉన్నటువంటి వీళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిన తర్వాత ఇలా ఈ డబ్బు కాంక్షతోనో, ఈ భూమి పిచ్చతోనో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాలన్న ఒక తాపత్రయంతో ఎందుకింత వీళ్ళు పతనమవుతున్నారో అర్థం కావట్లేదు. స్టీఫెన్ రవీంద్రకి ఈ కేసుతో ఆగితే సంతోషం. భవిష్యత్తులో ఇంకా ఆయనకి ఏ కేసులు రాకుండా ఉంటే, ఇంకా బాధితుల సంఖ్య ఎక్కువైనప్పుడు అందరూ ఇవాళ కేసులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి పిలిపేమి ఇవ్వాల, బాధితులారా రండి కేసులు పెట్టండి అని. కానీ రేవంత్ మీద నమ్మకము, ఇన్నాళ్ళ ఈ చెర నుంచి విముక్తి పొందామన్న ఆనందము, బాధితులంతా పోలీస్ స్టేషన్లకి క్యూ కడుతున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.